ఇప్పుడేమంటారు వదినా? ఇప్పుడైనా నమ్ముతారా మీ నమ్మకమే ఈ దొంగతనం చేసిందని? చూడు బావా, ఇప్పుడేమంటారు? లేదు, నేను దొంగతనం చేయలేదు. ఆ డబ్బులు మా గదిలోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. టైంకొచ్చావు మాధవా. ఇదిగో మీ ఆవిడ దొంగతనం చేసింది. లేదండి, నేను తీయలేదు. దొంగ ఎప్పుడు తన దొంగ అని ఒప్పుకోడు. అలేఖ్యా, మాటకు ముందు దొంగ, మాట తర్వాత దొంగ అని అనకు. అయినా భూమికి దొంగతనం చేయాల్సిన కర్మే ఉంది. పుట్టుకతోనే కోటీశ్వరరాలు. దానం చేయడమే తప్ప దేహి అని చేయి చాచడం తెలీదు. అవునాన్న, అలాంటి అమ్మాయి 50,000 దొంగతనం ఎందుకు చేస్తుంది? తనకు కావాలంటే మేమివ్వమా, లేకపోతే వాళ్ళ నాన్న ఇవ్వడా? మీరందరూ అంటుంది నిజమే వదినా. భూమికి అవసరమయ్యి దొంగతనం చేసిందని నేను అనట్లేదు. కాకపోతే కావాలనే చేసింది. ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలు, వస్తున్న మనస్పర్ధలన్నీ తొలగిపోవాలని, అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో పూజలు చేయించడానికి బావ నాకు 50,000 ఇచ్చాడు. ఆ పూజలు జరగకూడదని భూమి మనసులో ఏదో పెట్టుకొని ఇలా చేసింది. తనకి మనమంతా కలిసి ఉండడం ఇష్టం లేదు. లాభం లేదు. అలేఖ్య గురించి బావగారికి చెప్పాల్సిందే, లేకపోతే ఇంకా ఏవేవో చేస్తుంది. ఇదేంటి, ఇదేదో ఆలోచిస్తున్నట్టుంది. గేర్ మార్చాలి. అందరి దృష్టిలో నేనొక పనిదాన్ని. ముఖ్యంగా ఈ భూమి దృష్టిలో, వాళ్ళ నాన్న హరిప్రసాద్ గారి దృష్టిలో. అందుకే భూమి కోడలుగా అడుగుపెట్టిన ఈ ఇంట్లో పెద్ద కోడలు ఒక పని మనిషి స్థాయి అమ్మాయి అనే ఫీలింగ్ వాళ్ళ మనసులో పడిపోయింది. అందుకే నేను బావ భార్యగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంటికి రావడం అస్సలు ఇష్టం లేదు. ఆ హరిప్రసాద్ ప్లాన్స్ వేయడం, భూమి అమలు చేసి నన్ను ఇంటి నుండి గెంటేయాలని, ఈ ఇంటిని ముక్కలు చేయాలని భూమి హరిప్రసాద్లు అనుకుంటున్నారు. అలేఖ్య, అనవసరంగా దేవుళ్ళంటే మా నాన్న అనకు. నన్ను ఏమైనా అను, భరిస్తాను. ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నేను కలలు కన్నాను. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పుల్ని మా నాన్నకి ఆపాదించుకు. నువ్వు చేసినవన్నీ తెలిస్తే బావగారే నిన్ను బయటికి పంపిస్తారు. చూసారా, ఇప్పటికి కూడా నేను బయటికి వెళ్లాలనే కోరుకుంటుంది. భూమి, అలేఖ్య గురించి నాకు బాగా తెలుసు. తను ఎప్పుడూ కూడా ఈ ఇంటి క్షేమమే కోరుకుంటుంది. నిన్న కూడా నువ్వు మాధవ్ అన్యోన్యంగా ఉండాలని కోరుకుంది. ఇలాంటి నిందలు తన మీద వేస్తే నేను ఊరుకోను. బావగారు, తను మీ ముందు నటిస్తుంది.
ఆ నటనని మీరు కనిపెట్టలేకపోతున్నారు. తన మీద మీకున్న ప్రేమ తన నిజ స్వరూపాన్ని అర్థం చేసుకొనివ్వడం లేదు. తను మంచిగా ఉంటూ నన్ను దేవుళ్ళంటి మా నాన్నని మీరు అపార్థం చేసుకునేలా చేస్తుంది. నా కోసం మా నాన్న ఎంతగా తగ్గి ఉంటున్నారో నాకు తెలుసు. అవునవును, మీ నాన్న చాలా మంచివారు. మీ నాన్నతో మా బావే కావాలని గొడవ పడ్డాడు కదా. రెండుసార్లు ఇంటికి పిలిచి అవమానించినా భరించాడు మా బావ. నువ్వు చేసిన తప్పులేమో నా మీద వేసి మీ నాన్న చేసిన తప్పులు మా బావ మీద భలే వేస్తున్నావే. ఇంత జరుగుతున్నా అన్నదే తప్పు అని నువ్వు మాట్లాడుతున్నా మాధవ్ మాత్రం భలే మౌనంగా ఉన్నాడు. అలేఖ్య, నటించుకు. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. ఏదో ఒకరోజు నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాడు. ఇంకా భూమి, జరిగింది చాలు. నువ్వు మీ నాన్న చేసింది చాలు. జరిగిన వాటన్నిటికీ మీరే కారణం. అయినా సరే మా అన్న ఏదో తప్పు చేసినట్టు అంటున్నా. అయ్యో, నేను అలా అనలేదండి. నీ మనసులో ఏముందో అర్థమైంది. నేనే నిన్ను ఏమైనా అపార్థం చేసుకున్నానేమో అనుకున్నాను. కానీ నువ్వు మారో, మీ నాన్న మారడు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇప్పటి వరకు చాలాసార్లు విడిచిపెట్టాను. ఇప్పుడు విడిచిపెట్టను. జరిగిన వాటన్నిటికీ, ఇప్పుడు జరిగిన దాంతో సహా అన్నిటికీ మీ నాన్న సమాధానం చెప్పాలి. మీ నాన్నని బుజ్జగిస్తావో, బ్రతిమాలతావో, రమ్మని గట్టిగా చెప్తావో నాకు అనవసరం. నువ్వు వెళ్ళి మీ నాన్నని తీసుకురావాలి.